దేవునికి స్తుతి కలుగును గాక. సమయంలో ఇంతవరకు దేవుడు అయ్యగారిని మరుగు చేసుకొని చక్కగా అందించిన వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విన్న మాటలు మన హృదయాలలో భద్రపరుచుకుందాం. సమయంలో మరికొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం అందరూ తీద్దాం. 17వ వచనం చదువుకుందామండి. చదువుదాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉండును. దేవునికే మహిమ కలుగును గాక. చాలు, నా వైపు చూద్దామండి. నేను త్వరగా ఒక 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నిజమైన స్నేహితుడు దుర్దశలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. మనకు ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతోమంది స్నేహితురాన్లు ఉంటారు. అయితే వారు ఏం చేస్తారంటే, కొందరు బాగా డబ్బున్నప్పుడు లేదా బాగా ధనం ఉన్నప్పుడు, మనము మంచిగా ఆశీర్వదింపబడినప్పుడు లేదా మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనలను ప్రేమిస్తారు. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు బైబిల్ గ్రంథంలో నిజంగా ఎందు నిమిత్తము స్నేహితుల కోసం రాయించాడో కొన్నిసార్లు మన స్నేహితులు ఎలా ఉన్నారో సమయంలో మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడంట విడవక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు దుర్దశలో కూడా, అంటే మనం దరిద్రతలో ఉన్నా కానీ, మనం ఏమీ లేనప్పుడు కూడా ఆయన ఎలా ఉంటాడంటే సహోదరునిగా ఉంటాడు. ఒకవేళ నిజమైన స్నేహితుడు ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటి స్నేహితుని చూసి మనం ఏం చేస్తామంటే ఎంతో సంతోషిస్తాం, ఎంతో ఆనందిస్తాం. ఎంతగానో ఆ స్నేహితుని గూర్చి అనేకులతో మనం చెప్తాం, నా దగ్గర ఏమీ లేదు, లేదా ఈరోజు నేను ఏమి లేకుండా ఉంటే పలానా చోటుకి వెళ్ళవలసి ఉన్నది, కానీ నా దగ్గర డబ్బు లేనందున, లేదా నా దగ్గర ఏమి లేనందున అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు వచ్చి నన్ను అక్కడకు తీసుకెళ్ళాడు, లేదా నా స్నేహితుడు వచ్చి నాకు సాయం చేశాడు అని చెప్తాడు. నిజమే. కాబట్టి స్నేహితులు ఏ విధంగా ఉండాలంటే దరిద్రతలో కానీ ధనమున్నప్పుడు కానీ విడువని స్థితిలో ఉండాలి. ఒకవేళ ధనమున్నప్పుడు ప్రేమించి దరిద్రతలో విడిచిపెడితే ప్రయోజనము లేదు. ఆ స్నేహితుడు నిజమైన స్నేహితుడు అంటే కాదు, నిజమైన స్నేహితుడు కాదు. అయితే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే ఏ స్థితిలోనైనా మనలను ప్రేమించేవారిగా ఉంటారు. చూడండి, 2వ మాట మనం చదువుకుందామండి. రెండో స్నేహితుడు ఎలా ఉంటాడు? యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు. చాలుమా. చూడండి, ఇక్కడ యోబు దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు, యోబు అనారోగ్యములో ఉన్నప్పుడు యోబు బంధువులంట యోబు యొద్దకు రాకయున్నారంట. చూడండి, అదేవిధంగా యోబు యొక్క ప్రాణ స్నేహితులు ఏమైపోయారు? యోబు ప్రాణ స్నేహితులు ఏమైపోయారు? మరలా కింద వచ్చిన చదువుదాం, కింద లైను. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు. ఎందుకంటే యోబు బంధువులు యోబు యొద్దకు ఎందుకు రాకుండా ఉన్నారంటే, యోబుకున్న కష్టాన్ని బట్టి, లేదా యోబుకున్నంటి అనారోగ్యాన్ని బట్టి
యోబు యొక్క బంధువులు యోబు యొద్దకు రాకున్నారు. మరి ప్రాణ స్నేహితులు యోబును మరచిపోయారు. మరి ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితురాలు అని మనం చెప్పుకుంటాం కదా. అయితే మన ప్రాణ స్నేహితులు ఈ దినం మనలో ప్రేమిస్తారు, మరి రేపు మనలను మరచిపోవచ్చు. అంతేకాదు కానీ మన బంధువులు మనం బాగా ఉన్నప్పుడు మన దగ్గరికి బాగా వస్తారు, బాగా మనం పెట్టినంత కాలం మనలో ప్రేమిస్తారు, పొగుడుతారు. మనం ఏమీ లేని స్థితిలో బంధువులు మన యుద్ధకు రారు. కాబట్టి ఈ ఉదయకాలంన నేను తెలియచేసే మాట ఏంటంటే, మనకు ఎవరైనా ప్రాణ స్నేహితులు ఉన్నారు అంటే మరి దేవుడై ఉండాలి. మన ప్రాణ స్నేహితుడు ఎవరు? దేవుడై ఉండాలి. ఒకవేళ మన ప్రాణ స్నేహితుడిని దేవుణ్ణి మరచి మనము ఈ లోక స్నేహితుల కోసము మనం పరిగెత్తినట్లయితే, లేదా ఈ లోక స్నేహం మనం కోరినట్లయితే, ఈ లోక స్నేహితులు ఏం చేస్తారంటే, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితురాలని మనం చెప్పినా కూడా వారు ఏం చేస్తారంటే మన అనారోగ్యంలో మనలను విడచిపోతారు, అనారోగ్యంలో మనలను మరచిపోతారు. కాబట్టి యోబుకు జరిగింది అదే. మరి బంధువులు యోబు యొద్దకు అన్నీ ఉన్నప్పుడు బాగా వచ్చేవారు, యోబు యొద్ద అన్నీ పోయినప్పుడు యోబు యొద్దకు బంధువులు రాకున్నారు. అంతేకాదు కానీ స్నేహితులు మంచిగా ప్రేమించేవారు. ఎవరంటారు? ప్రాణ స్నేహితులు అని బైబిల్లో రాయబడింది. యోబు యొక్క ప్రాణ స్నేహితులు చూడండి, బాగా ఉన్నప్పుడు మంచిగా ప్రేమించారు. మరి అంత పోయినాక, అనారోగ్యం వచ్చినాక యోబుకి ప్రాణ స్నేహితులు ఏమైపోయారు? అమ్మ గట్టిగా చెప్పుదాం, ఏమైపోయారు? యోబును మరచిపోయారు. బాగా జాగ్రత్తగా ఉందామండి. మరి కొన్నిసార్లు ఈ విధంగా మనకు కూడా జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పగలను. మరి మా అమ్మ మా నాన్నకు బాగా ఉన్నప్పుడు మా నాన్నకు దండిగా స్నేహితులు ఉండేవారు. దండిగా స్నేహితులు మా నాన్న ఇంటికి తీసుకొచ్చి మంచిగా చేసి పెట్టి, బంధువులు కానీ స్నేహితులు కానీ మంచిగా పెట్టేవారు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న చేయని నేరానికి మా నాన్న పైన మరి ఒక నిందబడింది. ఆ తర్వాత ఏమైందంటే బంధువులు కానీ స్నేహితులు కానీ మమ్మల్ని చేరదీయలేదు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ మంచిగా ప్రేమిస్తారు, అన్నీ పోయాక ఎవరు మనలను ప్రేమించరు. మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే ఏమి లేనప్పుడు, దరిద్రత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాత్రమే మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మాత్రమే మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. దేవుడు మాత్రమే బిడ్డ నేనున్నా, కుమారుడా నేనున్నా, నువ్వు కృంగిపోవద్దు అని ధైర్యం ఇస్తాడు. కాబట్టి మరి ఇంకో మూడొక మాట, మరి ఎటువంటి స్నేహితులు ఉన్నారో లేదా ఆ స్నేహితులు చేసే విధానం ఏంటో ఈ సమయంలో మనం చూద్దామండి. ఇదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉంటారంట. ధనము గల వారికి స్నేహితులు దండిగా ఉంటారు. ధనం ఉంటే స్నేహితులు మన చుట్టే ఉంటారు. ధనం ఉంటే స్నేహితులు మనల్ని విడిచిపోరు. ధనం ఉంటే స్నేహితులు ఏం చేస్తారంటే ఫోను ఖాళీగా ఉండకుండా మాట్లాడుతూనే ఉంటారు మనతో. ఎందుకంటే మన దగ్గర ధనం ఉంది కాబట్టి, మనము బాగా పెడతాం కాబట్టి వారు ఏం చేస్తారంటే మనతో సమయం గడుపుతారు, మనతోనే మాట్లాడాలని ఇష్టపడతారు. ఇక్కడ చూసినట్లయితే ధనము గల వారికంట మరి స్నేహితులు అధికముగా ఉంటారు. దరిద్రునికి స్నేహితులను పోగొట్టుకుంటాడు. దరిద్రులు స్నేహితులను పోగొట్టుకుంటారు. ఈ లోక స్నేహితులను ఒకవేళ మనం పోగొట్టుకున్నా, మనం ఈరోజు ధనం కలిగి ఉండొచ్చు, రేపొద్దున మనం దరిద్రత స్థితిలోనికి రావచ్చు. అలాంటి సమయంలో ఈ లోక స్నేహితులు మరి మనము పోగొట్టుకున్నా, లేదా మనల్ని వాళ్ళు విడిచిపోయినా కూడా
మనము మరి మన పరలోక స్నేహితుణ్ణి లేదా మనల్ని సృజించిన సృష్టికర్త అయిన స్నేహితుణ్ణి మనము ఏ స్థితిలో ఉన్నా మనం ఏం చేయాలంటే ప్రేమించేవారిగా ఉండాలి. అంతేకాదు కానీ స్నేహం ఎలా ఉండాలంటే మన స్నేహితునితో ఒక దినం మాట్లాడకపోతే మనం ఏం చేస్తామంటే ఎంతో బాధపడతాం. ఎందుకో వాడు ఫోన్ చేయలే, ఆమె ఫోన్ చేయలే. పెద్దవారైనా ముసలివారైనా లేదా యవ్వన కుమారులైనా యవ్వన కుమార్తెలైనా ఒక్క దినం మాట్లాడకపోతే ఉండలేరు, ఒక దినము మాట్లాడకపోతే ఉండలేరు. అయితే మరి దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు తన హస్తాలతో మనలను తన పోలిక చెప్పున మరి నిర్మించుకున్నాడు. మరి అట్టి స్నేహితుడిని మనం ఏ విధంగా ప్రేమించాలంటే ఒక దినం కాదు, ఒక 2 రోజులైనా మర్చిపోతాం. ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఎందుకంటే ఆ స్నేహితుడు మనకి కనబడడు, ఆ స్నేహితుడు మనతో వచ్చి బాధపడడు, ఆ స్నేహితుడు మన పక్కవానితో నా స్నేహితుడు ఇలా చేశాడని చెప్పడు, అంటే చెప్పే విధంగా మనకు కనబడడు. కాబట్టి ఉదయకాలం నేను చెప్పే మాట ఏంటంటే మన స్నేహితులతో మనం ఏ విధంగా స్నేహం చేస్తామో, మన స్నేహితులతో ఏ విధంగా ప్రతి దినం మాట్లాడతామో, లేదా వ్యక్తిని చూడాలని ఆశపడతాం, ఫోన్లోనైనా మాట్లాడాలని ఆశపడతాం, లేదా ఇద్దరు కలిసి మాట్లాడాలని మనము ఆశ కలిగి ఉంటాం. కానీ ఈ స్నేహం ఏంటంటే వ్యర్థమైన స్నేహము. ఏంటి ఈ స్నేహము? వ్యర్థమైన స్నేహము. ఈ స్నేహము ఎందుకు పనికిరాని స్నేహము. ఇంతలో కనబడి ఈ స్నేహం నేను చెప్తాను, జాగ్రత్తగా ఇందాము. ఈ స్నేహము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవరి బుడ్డ లాంటి స్నేహము. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే మన స్నేహితుడు యేసు ప్రభు, మన ప్రాణ స్నేహితుడు, మనల్ని సృజించిన సృష్టికర్త. కాబట్టి మన స్నేహితునితో మనం ఎలా ఉండాలంటే ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నము, రాత్రి మనము మరి దేవునితో కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి. ఒక ప్రత్యేకమైన స్థలము కావాలి. ఒక మంచి స్నేహితులు ఉంటే ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన స్థలం కోరుకుంటారు. ఎలా కోరుకుంటారంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు మరి మా మధ్యలో ఇక ఎవరు మాట్లాడకూడదు, మేమిద్దరే మాట్లాడుకోవాలి, మేమిద్దరే ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలి అనే విధంగా ఉంటారు. చూడండి మరి దేవుడు కూడా మనలను ఎలాంటి స్నేహం కోరుతున్నాడంటే ప్రతి దినం కూడా దేవునితో మనము స్నేహం చేయాలని, దేవునితో మనం మాట్లాడాలని, దేవునితో మనం గడపాలని, మన బాధలు, మన వేదనలు లేదా మన సంతోషకరమైన మాటలు దేవునితో చెప్పాలని మరి దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి దేవునితో మనం స్నేహం చేసినట్లయితే మనకు గొప్ప లాభమే. కానీ ఈ లోకముతో స్నేహం చేసినట్లయితే మనల్ని ఈ లోక స్నేహం ఏం చేస్తుందంటే ముంచివేస్తుంది. ఈ లోక స్నేహము మనల్ని కృంగతీస్తుంది. ఈ లోక స్నేహము మనలను మరి త్రోసివేస్తుంది. ఈ లోక స్నేహము మనల్ని చివరికి ఏం చేస్తుందో చెప్తాను, జాగ్రత్త కింద నరకానికి నడిపిస్తుంది. దేవుణ్ణి మరచి మరి ఈ లోకంతో ఎక్కువ మనం స్నేహం చేసినట్లయితే ఖచ్చితంగా మరి నరకానికి పోవలసిన వారం అంటున్నాం. కాబట్టి ఎవరు ఈ లోక స్నేహము ఎక్కువ కోరుకోవద్దండి. ఏదైనా స్నేహం చేయాలన్నా, మరి స్నేహితుడు కావాలన్నా, స్నేహితురాలు కావాలన్నా మనకు ఎక్కువ సమయము ఎవరికి ఇవ్వాలంటే మనము మనల్ని సృజించిన సృష్టికర్త అయిన స్నేహితునికి మాత్రమే మన సమయం ఇచ్చేవారిగా ఉండాలి. చూడండి 4వ నుంచి చెప్పు ముగించేస్తాను. ఇదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. 27వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. జాగ్రత్తగా ఇందామండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. చాలుమా. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. స్నేహితులు కొంతమంది లోపల ప్రేమించేవారు ఉంటారు, కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు నా స్నేహితుడే కదా అని ఏం చేస్తారంటే వాళ్ళు తుడిచివేస్తారు. ఎలాగ తుడిచివేస్తారు? కప్పివేస్తారు, తుడిచివేస్తారు. పక్కవాడు లేదురా నీ స్నేహితుడే చేసినది, నీ స్నేహితురాలే చేసినది అంటే కూడా అంటే మన కళ్ళకు అది కనబడదు. అదేమవుతుందంటే మనం వారితో స్నేహం చేస్తున్నాం కాబట్టి అది కప్పివేయబడుతుంది, మన కళ్ళకు మరుగైపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మరి మనకు ఏ విధంగా రాయించాడంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు.
బహిరంగంగా ఎవరైనా గద్దిస్తే ఇంకా ఆ స్నేహం కట్ అయిపోతుంది. ఏమైపోతుంది? ఆ స్నేహము కట్ అయిపోతుంది. ఏంరా ఏమే స్నేహం అంటే ఇదేనా? తెలిసో తెలియక ఒక తప్పు చేశాను అందుకు నువ్వు ఇంత మాటలు మాట్లాడతావా, ఇంత గద్దిస్తావా అని వారి స్నేహం ఏమైపోతుందంటే అక్కడే కట్ అయిపోతుంది. లేదా మంచిగా చేస్తే ఏం అవ్వదులే, ఏం కాదులే అని ఎంకరేజ్ చేసినారు అనుకోండి, ఇంకా ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది. అలాగే కొనసాగేది మరి మరణం వరకు లేదా నరకం వరకు దారితీస్తుంది. కాబట్టి కింది లైన్ చదువుకుందామండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. చూడండి, మేలు కోరు స్నేహితుడు గాయములు చేస్తాడు. నిజంగా ఈ లోకములో మనకెవరైనా ప్రాణ స్నేహితులు ఉన్నారంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం తప్పు చేసినప్పుడు వారు ఏం చేయాలంటే గద్దించేవారిగా ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు గద్దించేవారిగా ఉండాలి. వారు మన ప్రాణ స్నేహితులు అవుతారు. అంతేకాదు కానీ గద్దించినప్పుడు మనం ఏం చేస్తామంటే సరిచేయబడతాము. గద్దించినప్పుడు ఆ తప్పును తప్పు అని మనం తెలుసుకుంటాము. కాబట్టి మరి ఎలా ఉండాలంటే స్నేహితుడు మరి మేలు చేసేవారిగా ఉండాలి, గద్దించేవారిగా ఉండాలి. అంతేకాదు కానీ మరి పగవాడంట లెక్కలేనని ముద్దులు పెడతాడు. కొంతమంది స్నేహితులు ఎన్ని పొరపాట్లు చేసినా మరి ఈ లెక్కలేని ముద్దుల్లాగా అన్నీ ఏం చేస్తారంటే కప్పేస్తారు, అన్నీ ఏం చేస్తారంటే తుడి చేస్తారు. పక్క వారి దగ్గర పోయి అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. నా స్నేహితుడు చేయలేదు, నా స్నేహితురాలు చేయలేదు అంటే ఆ స్నేహితుడిని, నీ స్నేహితుడిని లేదా నీ స్నేహితురాలని నువ్వే చెడగొడుతున్నావు, నువ్వే నరకానికి నడిపిస్తున్నావు, నువ్వే దేవునికి దూరం చేస్తున్నావు. కాబట్టి మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ముగిస్తూ నేను తెలియచేసే మాట ఏంటంటే మరి మన ప్రాణ స్నేహితులు అనుకునే మనము లేదా మరి నా స్నేహితుడు బాగుండాలి అని మనం అనుకుంటే ఏం చేయాలంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా గద్దించే లోపల ప్రేమించుట కాదు కానీ మనం ఏం చేయాలంటే తప్పు చేసినప్పుడు గద్దించేవారిగా ఉండాలి. గద్దించినామనుకోండి ఆ కుమారుడు లేదా కుమార్తె సరి చేయబడి దేవునికి దగ్గర అవుతుంది. కాబట్టి పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. పగవాడు మంచిగా ప్రేమిస్తాడు. పగవాడు ఏం కాదులంటాడు. పగవాడు ఏం చేస్తాడంటే పైగా గాయాల పైన ఏం చేస్తాడంటే లోపల సీమ రక్తం అలాగే ఉంటుంది, చెడిపోయిన రక్తం అలాగే ఉంటుంది. కానీ ఆ గాయం పైన ఊకే అది మందు ఐరమెంట్ అంటే అలా పూసేవారిగా ఉంటాడు పగవాడు. అంటే అదేం కాదులే అని చెప్తాడు. మరి బాగా మంచిగా ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడంటే మరి దాన్ని కోసి లేదా కట్ చేసి దాన్ని ఏం చేస్తే ఒత్తి నొప్పి అవుతుంది, బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది. మరి అప్పుడు ఎంతగానో కాసేపు కృంగిపోతాము. అయినా కానీ మరి నిజమైన స్నేహితుడు అటువంటి గాయాలను చేసి మరలా ఆ గాయంకి ఎప్పుడు కాకుండా చూస్తాడు. కాబట్టి మరి నేను ముగిస్తూ తెలియచేసే మాటలు ఏంటంటే మనకు ఎవరైనా స్నేహితులు ఉన్నారంటే మరి మన నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు దేవుడే కానీ ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు. మన తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ భార్యాభర్తల స్నేహం కూడా మరి అదేమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత కరిగిపోతుంది. మరి కొవ్వొత్తు ఉంటుంది కదా, మమ్మొత్తు మరి ఏమంటే క్యాండిల్ అంటాం కదా మనము, అదేం చేస్తుందంటే అది బాగా ఉంటుంది, వెలుతురిస్తే అదేమైపోతుంది కరిగిపోతుంది. చూడండి, మనం తుప్పు పట్టిపోవుట కంటే కరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ సేవలో అనే విధంగా మనం ఉండాలి. దేవుని నమ్ముకున్న మనమే ఖచ్చితంగా కఠినముగా మరి నమ్మకముగా మరి దేవునికి ఇష్టకరంగా ఉన్నట్లయితే మనలను చూసి ఇతరులు దేవుణ్ణి నమ్ముకుంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని నమ్ముకున్న కుమారులము, దేవుని నమ్ముకున్న కుమార్తెలు మనం ఎలా ఉండాలంటే మనమే ఒక పత్రికగా ఉండాలి, మనమే ఒక పత్రికగా మారాలి. మరి మనం పత్రికలు పంచి మరి పత్రికల పరిచర్య లేదా పత్రికల సువార్త చేసేటంత లేదు, కానీ మనమే ఒక పత్రికగా మన ఇరుగు
పొరుగు వారికి, మన బంధువులకి మనం ఎలా కనబడాలంటే ఒక పత్రికగా కనబడాలి. అందులో ఒక సువార్త వరకు కనబడాలి. బంధువులు వస్తే చర్చి ఇడిచిపెట్టడము, బంధువులు వస్తే ఆ దినం ప్రార్థన చేయకుండా ఉండడము, బంధువులు వస్తే బంధువులతోనే మరి ఆ దినం అంతా గడిపేయడము, మరి ఆ దినం బైబిల్ చదవకపోవడం, ఇవన్నీ ఏంటంటే దేవునికి ఇష్టం లేని పనులు. అంతేకాదు ఒక దినము ప్రార్థన చేయకపోతే మనము పాపం చేసిన వారము. ఒక దినము దేవునితో గడపకపోతే మనం ఎవరమంట? పాపం చేసిన వారము. కాబట్టి అటువంటి పాపాలు మనం కట్టుకోకుండా, లేదా మరి ఈ లోక స్నేహము దేవునితో వైర్యం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకానికి మనం దాసులు కాక, ఈ లోక స్నేహం కోరుకోక, మరి దేవునికి దాసులుగా దాసురానులుగా ఉంటూ దేవుని స్నేహం కోరుకొని మనం చక్కగా పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. అట్టి ధన్యత దేవుడు మనెల్లరికి దయచేయునుగాక. ఆమేన్. నీవే
చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ధనమును నమ్ముకొని దగా పడ్డానని పాడుకొని దేవుని మహిమపరచుదాం. సిగ్గుపడని